హాయ్ ఎవ్రీవన్, ధృతమ్మ బర్త్డే రోజు ఎర్లీ మార్నింగ్ మేమందరం కలిసి నల్గొండ డిస్టిక్లో ఉన్న చింతపల్లి సాయిబాబా టెంపుల్కి అయితే ఇలా వెహికల్లో వెళ్ళాము. ఇలా రోడ్ సైడ్ చాలా ప్లేసెస్లో జామకాయలను పెట్టయితే అమ్ముతున్నారు. న్యాచురల్గా ఉంటాయని తీసుకున్నాం. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. ధృతి కారంది తిన్నది, సో అందుకే తన ఎక్స్ప్రెషన్ అలా ఉంది. వర్షం పడుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేసాం. లైట్గా వర్షం అయితే పడింది. వెదర్ చాలా సూపర్ ఉందండి. ఎల్బీ నగర్ నుంచి 2 hours అయితే పట్టింది. టెంపుల్ అయితే రీచ్ అయ్యామండి. చూడండి, ఇదే టెంపుల్ లోపలికి వెళ్ళక ముందే ఎంట్రన్స్ లోనే గోమాత దర్శనం అయితే ఉంటుంది. చాలా ఆవులు ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ మొక్కుకొని లోపలికి వెళ్ళాలి. చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉంది, చాలా స్పేషియస్ గా ఉంది కదా. ఇలా కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే వెళ్ళాము. స్టార్టింగ్ గణపతి దేవుడు ఉంటాడు. చూడండి ఎంత చక్కగా ఉన్నాడో. అలా నడుచుకుంటూ వెళ్తుంటే బాబాకి ఆవు పేడతో చేసిన పిడికలు 10 రూపీస్కి 2 ఇస్తారు. ఫ్రెష్ ధూపం కోసం కొనుక్కొని వీటిని కాల్చొచ్చు. బాబా దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ సిస్టమ్ అయితే నాకు చాలా చాలా నచ్చిందండి. ఇలా స్టూల్స్ వేసి అందరినీ కూర్చోబెడుతున్నారు. పంతులు చాలా ఓపిక్గా ప్రతి ఒక్కరికి కంకణాలు కట్టి దర్శనంకి పంపిస్తున్నారు. అందరినీ ఈక్వల్గా దర్శనానికి అయితే పంపిస్తున్నారు. నాకైతే ఈ సిస్టమ్ చాలా నచ్చింది. ఎందుకంటే ఈక్వాలిటీ ఇక్కడ కనిపించింది. సో పీస్ఫుల్గా దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము. చూడండి, ఇక్కడ బాబా చాలా రియలిస్టిక్గా అనిపించాడు. ఇది చూడడానికైనా ఈ టెంపుల్కి రావాల్సిందే. ఈ బాబా టెంపుల్లో ఎప్పుడూ నిత్య అన్నదానం అయితే ఉంటుంది. దర్శనం కంప్లీట్ చేసుకున్నాక చింతపల్లిలోనే అన్నయ్య వాళ్ళ ఫ్లాట్కి అయితే వెళ్ళాము. అక్కడే ఇలా కాసేపు స్పెండ్ చేశాము. ఇంకా లంచ్ టైంకి మేము ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసి తెచ్చుకున్న ఫుడ్ అయితే అందరం ఇలా కూర్చొని తిన్నాం. డైలీ ఇంట్లోనే తినడం కొంచెం బోరింగ్గా ఉంటుంది కదా. ఇలా బయట తినడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఫ్లాట్ చూడడానికి వెళ్ళాము. ఇలా శ్రీగంధం చెట్లనైతే వాళ్ళు పెట్టారు. విలేజ్ అవేర్నెస్కి ఎంత టైం స్పెండ్ చేసినా అస్సలు అలసిపోం కదా. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మట్టిలో ధృతి చాలా ఎంజాయ్ చేసింది, చాలా అల్లరి కూడా చేసింది. నేనైతే శ్రీగంధం చెట్లను చూడడం ఫస్ట్ టైం అండి. మీరు ఎప్పుడైనా చూసారో చూస్తే కమెంట్ చేయండి. రిటర్న్ లో కూడా ధృతి చాలా యాక్టివ్ గా ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.